సరే ఇటు మావోయిస్ట్‌ల పైన ఎన్‌కౌంటర్‌లు మనం ఆల్రెడీ ఛత్తీస్‌గఢ్‌లో జరిగాయి. మనం డిస్కస్ చేసాము. ఆ తర్వాత జార్ఖండ్‌లో జరిగాయి. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ అండ్ తెలంగాణ బార్డర్‌లో ములుగు డిస్ట్రిక్ట్‌లో కర్రెగుట్ట ప్రాంతంలో కూడా హెలికాప్టర్‌లు మోహరించాయి. డ్రోన్‌లతో ఎంక్వైరీ మొత్తం రీసెర్చ్ చేస్తున్నారక్కడ. ఎన్‌కౌంటర్ కూడా జరిగింది. ఓ 10 మంది వరకు చనిపోయారని చెప్తున్నారు. అండ్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయిన హిడ్మా కూడా దొరికిపోయాడు ప్రాణాలతో అని కూడా చెప్తున్నారు. సో, ఈ ఎన్‌కౌంటర్‌ల పరంపర ఇంకా నడుస్తూనే ఉంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే దీంట్లో 2 సమస్యలున్నాయి. ఒకటి సరే కరెగుట్ట ప్రాంతంలో ఏం జరుగుతుందనేది హ్మ్. కొంత వాస్తవాలు తెలిస్తే తప్పించి మనము దానికి ఎందుకంటే మీడియా తన విశ్వసనీయతను కోల్పోయింది. హ్మ్. సెన్సేషన్ ఇప్పుడు 5 మంది చనిపోతే 10 అవును. మంది చనిపోయిందని మొత్తం అక్కడంతా 10,000 మంది 6,500 2,000 మంది మావోయిస్టున్నారు. ఇవన్నీ ఊహాగానాలు తప్పించి అక్కడ పోయి చూసిన వాళ్ళు లేడు. ఆ సమాచారం విశ్వసనీయ సమాచారం ఏం రాలేదు. కనుక మీడియా ఊహాగానాలు తెలుసు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ మావోయిస్ట్‌కి భారత ప్రభుత్వానికి మధ్యన ఘర్షణ తీవ్రమైంది. హ్మ్. రెండవది వాళ్ళ రాజ్యము చాలా బలమైనటువంటి రాజ్యం. ఓకే. అంటే ముఖ్యంగా మీకు టెక్నాలజికల్‌గా, సాంకేతికంగా ఇజ్రాయిలు తర్వాత హమాస్ మనం చూసిన తర్వాత టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే మీరు హిజ్బుల్లా వాళ్ళని ఎక్కడో కూర్చున్న వాళ్ళని ఇజ్రాయెల్ నుంచి టార్గెట్ చేసి చంపగలిగారు. చిన్న వస్తువును కూడా చూడగలిగేటువంటి డ్రోన్స్ ఆ టెక్నాలజీ పెరిగింది. కనుక ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వలన రాజ్యము తప్పకుండా ఇవాళ చాలా బలంగా ఉంది. రాజ్యము కాబట్టి తప్పకుండా మేము ఇక మావోయిస్ట్ ఉద్యమాన్ని పూర్తిగా రూపుమాపుతామని అంటున్నారు. రెండవది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రీయ స్వయం సేవకం కానీ ఈ మొత్తం ఉద్యమం పట్ల వాళ్ళు ఎన్నడూ కూడా ఇది ఒక ఉద్యమము అనేది వాళ్ళు అంగీకరించారు. సూత్రరీత్యా కూడా వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు నిరంతరంగా దీన్ని కేవలము ఒక శాంతి భద్రతల సమస్య, ఇది ఒక దేశానికి ఒక సమస్యగానే పరిగణించారు. మిగతా రాజకీయ పార్టీలన్నీ భిన్న దృక్పథం. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఒక్కోసారి చర్చలు అన్నారు, ఒక్కోసారి ప్లానింగ్ కమిషన్ ఒక కమిటీ వేసింది, అసలు ఈ సమస్య మూల కారణాలు ఏమిటనేది. అట్లా కొన్ని ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మన రాష్ట్రంలో అయితే శాంతి చర్చలే జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మావోయిస్ట్ వచ్చారు, 5 మంత్రులు కూర్చున్నారు, మేమంతా మధ్యవర్తులుగా పనిచేస్తాం, అక్కడ శాంతి చర్చలు జరిగాయి. సరే శాంతి చర్చలు విఫలమైనయా అవి సఫలమైన అనకంటే కూడా శాంతి చర్చలు జరిగిన సందర్భంలోనే నేను రాసిన ఒక వ్యాసంలో ఇది ఒక ప్రయోగం. శాంతి చర్చ అనేది ఒక ప్రయోగం. ఈ ప్రయోగం యొక్క ప్రయోజనకత ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. కనుక విఫలము తర్వాత సఫలం అని కాకుండా ఇది సమాజము చేసినటువంటి ఒక ప్రయోగంగా శాంతి అన్వేషణలో చేసిన ప్రయోగంగా మనం దీన్ని చూడాలి. సరే అప్పుడు ఇంకా దాని మీద పెద్దగా స్పందన రాలి. కానీ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ శాంతి గురించి చర్చలు. శాంతి ఇవాళ మావోయిస్ట్ పార్టీ కొంత రాజ్యము యొక్క బలం ముందు వాళ్ళ బలము సరిపోవట్లేదు. అది టెక్నాలజీ వచ్చిన మార్పు, మొత్తంగా రాజకీయాల్లో వచ్చిన మార్పు వలన అది సాధ్యం కావడం లేదు. కనుక మావోయిస్ట్ పార్టీ ఇవాళ అంటే తెలంగాణలోనే జస్టిస్ చంద్రకుమార్ గారు ఒక శాంతి చర్చల కమిటీ అని ఒకటి ఏర్పడి, అంటే గతంలో ఎట్లయితే పౌరస్పందన వేదిక ఏర్పడిందో అలా ఏర్పడి జస్టిస్ చంద్రకుమార్ గారి ఆధ్వర్యాన్ని ఇక్కడ ఒక శాంతి కొరకు ప్రయత్నం చేయాలి, శాంతి చర్చలు జరగాలి అని ఒక ప్రయత్నం జరిగింది. దానికి స్పందనగా మావోయిస్ట్ పార్టీ మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో జరిగిన శాంతి చర్చలు అంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన శాంతి చర్చలకి పౌరస్పందన వేదిక ఒక దశాబ్ద కాలం పనిచేయవచ్చు ఇద్దరిని ఒప్పించడానికి. ఇద్దరు చాలా గట్టిగానే ఉన్నారు. ఇద్దరిని ఒప్పించడానికి మాకు 10 ఏళ్ల సమయం పట్టింది. 10 ఏళ్ల తర్వాత కానీ శాంతి చర్చలు సాధ్యం కాలేదు. దానికి కూడా పౌర సమాజం నుంచి చాలా పెద్ద ఎత్తున మద్దతు వచ్చేది. రాజకీయ పార్టీలు, మీడియా, ఇప్పటి మీడియా అలా కాదు, అప్పటి మీడియా కొంత బాధ్యతగానే శాంతి చర్చలు జరగాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. కనుక ఇవాళ శాంతి చర్చలు జరుగుతాయా లేదా అనడానికి మావోయిస్ట్ పార్టీ ముందుకొచ్చి మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము, శాంతి చర్చల్లో ఆయుధాన్ని గురించి కూడా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనేది ఆ శాంతి చర్చలకు ఈ శాంతి చర్చలకు ఒక గుణాత్మకమైన మార్పు.
అక్కడ అప్పుడు ఆయుధాల గురించి చర్చ అనేది ప్రశ్న లేదన్నారు. ఉమ్, కానీ వాళ్ళ ఆయుధాల గురించి కూడా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం ఏదైనా కనుక్కుందాం అనేటువంటిది కూడా మావోయిస్ట్ పార్టీ నేత ఒక ఆయన నిర్ణయించిన ఇంటర్వ్యూలో మేము మాకు ఒక నెల సమయం ఇవ్వండి, కొంత కాల్పుల విరమణ జరుపుదాం, పార్టీ కలవాలి, ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, మేము శాంతి దిశగా ఒక నిర్ణయం తీసుకోవడానికి మాకు వెసులుబాటు కల్పించండి అని అడిగాడు. ఇది అడిగిన తర్వాత ఆయన ఎప్పుడైతే శాంతి ప్రస్తావన తీసుకొచ్చాడో అప్పుడు సమాజంలో ఉండే భిన్న వర్గాలు భారతదేశం అంతా, ఇప్పుడు కేరళలో, వెస్ట్ బెంగాల్లో, భిన్నమైనటువంటి ప్రాంతాల్లో మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ప్రజాస్వామ్యవాదుల నుంచి, మానవతావాదుల నుంచి, తర్వాత ప్రోగ్రెసివ్ సెక్షన్స్ నుంచి చాలా పెద్ద ఎత్తున నేను ఊహించనంత ఒక స్పందన దేశవ్యాప్తంగా వచ్చింది. అందరూ కూడా వాళ్ళు శాంతి కోరుకుంటున్నారు, మీరు శాంతి చర్చలు జరపండి అని ప్రభుత్వం దృష్టి పెడుతున్నారు. కానీ ప్రభుత్వము ఎంత పట్టుదలగా ఉందో మనకు తెలియదు. ఒకసారి వాళ్ళు బలహీనపడ్డారు, మొత్తంగా వాళ్ళని మనము అసలు రూపుమాపుదాం అనేటువంటిది తీసుకుంటే, అమిత్ షా తర్వాత నరేంద్ర మోడీ స్థాయిలో ఆ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు స్పందించకపోవచ్చు. కానీ పౌర సమాజం నుంచి ఇంత వాయిస్ వచ్చింది కాబట్టి, వాళ్ళు కూడా శాంతి చర్చలు అంటున్నారు కాబట్టి, ఒకవేళ వాళ్ళు నిజంగా ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసిన భారతీయ జనతా పార్టీకి ప్రజల దృష్టిలో శాంతి కొరకని మేము మాట్లాడడానికి వస్తామన్నా వీళ్ళు అవకాశం ఇవ్వలేదు అనే విధంగా ఉంటుందా, లేక ఎంత ప్రయత్నం, ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత అంటే ప్రజల నుంచి అభిప్రాయం ఉన్నా, ఇది పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏదనుకుంటే అది చేయగలదు అని అనే అభిప్రాయం వస్తుందా, లేక ఇంత కోరుకున్న ఆ శాంతికి వీళ్ళు గౌరవించలేదు అనేటువంటిది. అసలు ఈ రెండు అభిప్రాయాలు ఎట్లా షేప్ అవుతాయని మనం చూడాలి. చరిత్ర వీటిని ఎటువైపు దిశగా తీసుకుపోతుందని. మా వంతగా మేము గతంలో శాంతి కొరకు ప్రయత్నం చేసిన వాడిగా ఈ జస్టిస్ చంద్రకుమారి గారు ప్రారంభించిన దీంట్లో మేము అందరం కూడా ప్రభుత్వాన్ని, మీరు కొంచెము సమయం పాటించి మాట్లాడతామంటున్నారు, మాట్లాడండి, ఎప్పుడైనా మీ బలగం ఉంటుంది, మీ టెక్నాలజీ ఉంటుంది, ఎప్పుడు మీరు చేయాలనుకున్నా చేయగలరు, కానీ వాళ్ళు మాట్లాడతామని అన్నప్పుడు ఆ చారిత్రకమైన అవకాశం మీరు ఎందుకు ఇవ్వరు, అది ఇస్తే కొంత ప్రాణ నష్టము తగ్గుతుంది కదా, ప్రాణ నష్టం తగ్గి శాంతికి అవకాశాలు పెరుగుతాయి కదా, దేశంలో కూడా ఒక శాంతియుత వాతావరణం నడితే పెట్టుబడి కూడా వస్తుంది కదా, కనుక మీరు శాంతి కొరకు ప్రయత్నం చేయండి అని పౌర సమాజం నుంచి చాలా ఒత్తిడి ఉంది. అయినా ఇవాళ కారేగుట్ట దగ్గర చాలా పెద్ద ఎత్తున బలగాలు మోహరించారు, ఒక టాప్ నాయకులు ఉన్నారు అని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి ఒకవేళ నిజంగానే ఈ మొత్తం ఉద్యమాన్ని అణిచివేసిన, మనము ఆలోచించవలసిన ఏంటంటే ఈ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆదివాసీ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, ఇవి భారతదేశానికి కొత్త కాదు. 200 ఏళ్ల క్రితమే ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు ట్రైన్లు ప్రవేశపెట్టినప్పుడు కలప కొరకని, రైల్లో బెంచ్ల కొరకని మొట్టమొదటిసారి అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళినప్పుడే ప్రతిపాదించారు, మీరు ఎవరు అసలు ఎందుకు వచ్చారు, ఇది మా ప్రాంతం అనే, మా ప్రాంతానికి అక్కడి నుంచి 150 ఏళ్ల క్రితం బిర్సా ముండా తిరుగుబాటు ఉంది. బిర్సా ముండాని వాళ్ళు చాలా గౌరవిస్తున్నారు, ఆయనకు విగ్రహాలు పెడుతున్నారు, కానీ ఆయన ఇట్లా ప్రశ్నించేవాడు, మీరెవరు మా నేర్పు వచ్చిన వాళ్ళని. కనుక ఇది జరుగుతూనే ఉంది. ఈ స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు సమాంతరంగా ఆదివాసీ ఉద్యమాలు జరుగుతున్నాయి, ఆదివాసీ పోరాటాలు జరుగుతున్నాయి. దానికి స్పందనగా, దానికి రిజల్ట్గా భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది. షెడ్యూల్ 5లో మనం ఏం రాసుకున్నాం, ఆదివాసీల అనుమతి లేకుండా మన వాడికి పోవద్దు అనేది రాసుకున్నాం. ఆదివాసులకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది, స్వయం పరిపాలన అవుతుందో మనం దాన్ని గౌరవిస్తాం అని ఒక హక్కుని మనం రాజ్యాంగంలో ఇచ్చాం. ఆ హక్కుని ఇచ్చిన మనము పూర్తిగా హక్కును గౌరవించకుండా, ఇప్పుడు మనకు అవసరం ఉంటే, మనకు అడవి మీద చాలా సంపద ఉంది కాబట్టి సంపద అవసరం పోతూ వచ్చాం, పోతే వాళ్ళు పోరాటం చేస్తూనే వచ్చారు. దానికి ప్రతిస్పందనగా SC ST అట్రాసిటీ యాక్ట్ వచ్చింది, దాని తర్వాత పీసా వచ్చింది, దాని తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది. ఈ చట్టాలన్నీ ఏవైతే గత 75 ఏళ్ళు వచ్చాయో, ఈ చట్టాలన్నీ కూడా ఆదివాసీ పోరాటాలకి స్పందనగా భారతదేశం తీసుకున్న నిర్ణయాలు, భారత ప్రభుత్వం ఇప్పుడు ఘర్షణ ఒక తీవ్ర స్థాయికి పోయింది. ఇప్పుడు పరాకాష్ఠ. ఇప్పుడు అంటే మనం నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆ నిర్ణయాన్ని రెండో వైపులో చూడాలి. ఒక రకమైన ప్రజాస్వామ్య పరిష్కారం మార్గం, ఇంకోవైపు ఈ ఘర్షణ అనేవి రెండు ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఇంతకాలంగా మనం క్యారెట్ అండ్ స్టిక్,
బలప్రయోగం చేశాము రాజకీయంగా. ఇవాళ రాజకీయం కాకుండా మేము బలప్రయోగం ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఓకే. ఒకవేళ నిజంగా ప్రభుత్వం దీంట్లో సఫలం కూడా కావచ్చు. ఎందుకంటే గివెన్ టెక్నాలజీ, గివెన్ పవర్, గివెన్ వాళ్ళ పట్టుదల మేము వీళ్ళను. కానీ చరిత్రలో ఉద్యమాలు అనేవి అవుతున్నాయో అవి తాత్కాలికంగా మనము ఏ పద్ధతి ద్వారా చేసినా సమస్యలు ఉన్నంతకాలం ఉద్యమాలు ఏదో రూపంలో ఉంటాయి. ఓకే. కనుక ఆదివాసీల ఉద్యమాలు ఏవైతున్నాయో ఇవాళ మొత్తంగానికి ఒక స్వేచ్ఛాయుతమైన భారతదేశం వస్తుందని మనం చెప్పలేదు. ఒక స్వేచ్ఛతో కూడి శాంతితో కూడినటువంటి ఒక దేశాన్ని మనం నిర్మించాలన్నప్పుడు మనము ఇవాళ బలప్రయోగం చేయొచ్చు. కానీ గతంలో చరిత్ర నిండా శాంతి కొరకు ప్రయత్నం చేసిన వాళ్ళు అదే చరిత్ర మిగిలింది. అది బుద్ధుడే కావచ్చు, అది అశోకుడే కావచ్చు. ఇవాళ వాళ్ళ గురించి మనం ఎంత అంటే వాళ్ళు అది గాంధీ కావచ్చు. శాంతి కొరకు ప్రయత్నం చేసి శాంతియుత పద్ధతి ద్వారా చేసిన వాళ్ళకు చరిత్రలో చాలా గౌరవం ఉంది. మేము అణిచివేసిన వాడికి చరిత్రలో గౌరవం అంత పెద్ద స్థాయి ఉండదు చరిత్రలో. కనుక ఇవాళ శాంతి కొరకు ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ కూడా ఆ మార్గంలో మేము కూడా తప్పకుండా శాంతి కొరకు ప్రయత్నించి అయినా వాళ్ళు సమస్యలు సృష్టించారు కాబట్టి ఇంకా మాకు వేరే మార్గం మిగిలేదు. ఇవాళ సమాజంలో వచ్చిన స్పందన ఏతుందో ప్రజాస్వామ్యవాదం నుంచి, మానవతావాదం నుంచి, ప్రోగ్రెసివ్ సెక్షన్స్ నుంచి దేశవ్యాప్తంగా ఇవాళ ఒక చర్చ జరుగుతున్నది. చాలా పెద్ద పెద్ద మేధావులు కూడా ఇప్పుడు ఇవాళ చర్చ జరగాలని ఒక పెద్ద చర్చ జరుగుతుంది గత 3 రోజులుగా. ఆ చర్చకు స్పందిస్తారా లేదా అంటే ప్రౌఢ సమాజమే మనం అడుగుతుంది. రాండి వాళ్ళు చర్చలు అంటున్నారు, మీరు కూడా చర్చలు చేయండి. ఇప్పుడేమో అంతమైపోయింది ఏం లేదు, ఇప్పుడు ఏం చరిత్ర అంతం కాదు కదా, కూర్చొని మాట్లాడండి అని ఒక నడుస్తుంది. అది వింటే ఒక 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 మార్గం, వినకుండా ఏం లేదు మీరు వాడు చెప్పడానికి మేము అనుకున్నది మేము చేస్తామని చేస్తే అది చేయవచ్చు. కానీ అది శాశ్వత పరిష్కార మార్గమా? ఆదివాసీల సమస్యకు అది శాశ్వత పరిష్కార మార్గమా?